హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టేల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఇంకో కొత్త రెసిపీ తోటి మీ ముందుకొచ్చినాను. అది వచ్చేసి క్యాబేజ్ ఆలు కర్రీ. ఇది చానా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇది చేసుకోవడం చానా ఈజీ. ఇది చపాతీలకే గానీ, రోటీలకే గానీ చానా బావుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. ఫస్ట్ మనము కడాయి తీసుకొని కొంచెం అంటే పోపు దినుసులు వేసుకుందాము. అవి వేగేలోపు మనము క్యాబేజ్ సన్నగా కట్ చేసుకొని క్యాబేజ్‌ని ఒక 2 నిమిషాలు మాత్రము ఉడికించుకుందాము. ఎందుకంటే నాకు క్యాబేజ్ స్మెల్ నచ్చదు గనుక నేను ఉడికించుకుంటున్నాను. ఒకవేళ మీకు బావుంటే మాత్రం మీరు అట్లనే వేసుకోండి. ఇప్పుడు అందులో ఉన్న నీళ్ళన్నీ వార్చేసి మనం ఒక 2 నిమిషాలు మాత్రం వేయించుకుందాము. అంటే హై ఫ్లేమ్‌లో పెట్టే వేయించుకుందాము. క్యాబేజ్‌లో ఎక్కువ శాతము మనకి వాటర్ ఉంటుంది గనుక మనము సెపరేట్‌గా వాటర్ ఏసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఇందులోకి ఉల్లిపాయలే గానీ, అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేస్తలేను. అది ఆప్షనల్ మాత్రమే. అయినా గూడా టేస్ట్ బావుంటుంది. ఒకసారి ట్రై జేయండి. ఒక 2 నిమిషాల తర్వాత మనం మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మన క్యాబేజ్ అంతా మగ్గిపోయింది. కాకపోతే మనకి వాటర్ ఉంటుంది గదా! క్యాబేజ్‌లో అది చాలా తక్కువగా వస్తుంది. ఒకసారి మీరు చూడండి. అసలు నేను వీడియోలో చూపించిన విధంగా వేగితే సరిపోతుంది. ఎందుకంటే క్యాబేజ్‌లో ఎక్కువ శాతము నీళ్లుంటాయి గనుక మనము సెపరేట్‌గా నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2-3 పొటాటోస్ ఉంటాయి గదా! అవి కట్ జేసి వేసుకుందాం మీడియం సైజ్‌లా. మరీ పెద్దగా గాకుండా, అట్లా అని మరీ చిన్నగా గాకుండా మీడియం సైజ్‌లో కట్ జేసి వేసుకుందాము. ఒక 2 నిమిషాలు వేయించుకుందాము క్యాబేజ్‌తో పాటు. ఇది వేగనీకి కొంచెం టైం పడతది. కాకపోతే మనము కొంచెం హై ఫ్లేమ్‌లో పెడుతున్నాము. దాన్ని ఇంకా కొంచెం అంటే తొందరగా అయిపోతుంది ఈ కర్రీ. మనకి ఒక 5 నిమిషాలలో అయిపోతుంది. ఇప్పుడు మనకి క్యాబేజీ, ఆలు మగ్గిపోయింది గదా! ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, కారం వేసుకుందాము. మనకి ఉప్పు, కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనకి అట్లనే మగ్గించాలి. అంటే ఎట్లా అంటే మనకి క్యాబేజీకి, ఆలూకి ఉప్పు, కారం పట్టేటట్టు చూసుకోవాలి. ఇట్లా ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఈ కర్రీ మనకి చానా అంటే చానా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలకే గానీ, రైస్‌లకే గానీ చానా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై జేయండి. మీకే తెలుస్తుంది. ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ అంతా అంటే పెద్ద టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి తీసుకుంటున్నాను. ఇంకా నేను మిగతా ఏవి అంటే ఏ మసాలాలు యూజ్ చేస్తలేను. సింపుల్‌గా అంటే సింపుల్‌గా అయిపోతుంది ఈ కర్రీ. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టమాటాలు టమాటాలు వేసుకున్న తర్వాత క్యాబేజు, ఆలు అట్లాగే టమాటాలు నీట్‌గా అంటే ఉప్పు, కారం అంతా పట్టేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. అంటే ఈ కర్రీ షనా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. సింపుల్‌గా ఉంటుంది. అట్లాగే టేస్ట్ గూడా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్‌ని గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఒస్తాయి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఆలు క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది. అంటే క్యాబేజు అట్లాగే టమాటాలు, ఆలు అంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలకే గానీ, అట్లాగే రోటీలకే గానీ, మనకు రైస్‌లకే గానీ బావుంటుంది. టిఫిన్ బాక్స్‌లో పెట్టినా గూడా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే. బాయ్.